హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ విత్ అభిద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బెల్లం పాయసం చేస్తున్నాం. అందులో బెల్లం వేసి పాయసం చేస్తున్నాం అనమాట. శనగబ్యాళ్ళు కూడా వేయాలి ఫ్రెండ్స్. బెల్లం వేసి బియ్యం వేసి శనగబ్యాళ్ళు వేసి పాయసం చేస్తాం అన్నమాట. ఇట్లా బియ్యం అనేది 15 minutes కడిగి పెట్టుకొని దాన్ని నానబెట్టిన తర్వాత నీళ్ళు పారవేసి ఆరబెట్టుకోవాలి. తర్వాత బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి. ప్లస్ కొబ్బరిని కూడా ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వీటిలో వేసే ఐటమ్స్ అనమాట ఇవి. బియ్యాన్ని మిక్స్లో వేసి బియ్యం అనేది బరకగా పట్టుకోవాలి. శనగలు ఆల్రెడీ 15 minutes నానబెట్టి పెట్టాము ఫ్రెండ్స్. ఇది అనేది నీళ్ళు అలానే మంచి నీళ్ళు వేసి పెట్టామన్నమాట. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేయడమే. స్టవ్ వెలిగించి అవి పప్పు ఉడికేలోపు మనము ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చూసుకోవాలి. యాలక్కాయ దంచి పెట్టుకోవాలి, నెయ్యి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత పప్పు ఉడికింది అన్న తర్వాత బెల్లం వేయాలి ఫ్రెండ్స్, లేకపోతే పప్పు ఉడకదు. నోట్ దిస్ పాయింట్, ఓకేనా? తర్వాత యాలక్కాయలు, నెయ్యి, బెల్లం 3 ఒకేసారి వేసేసి మీకు నీళ్ళు కన్సిస్టెన్సీ అయిపోతే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవి 3 కూడా బాగా ఉడికిన తర్వాత కొబ్బరి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ప్లస్ పాలు వేసుకోవాలి. మీకు కావాలంటే నీళ్ళు వేయకుండా మొత్తం పాలైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం. అది చాయిస్ ఈజ్ యువర్స్, ఓకే? నెక్స్ట్ ఇవి మొత్తం కలిపి ఉడకబెట్టాలన్నమాట. బాగా ఉడకాలి. పప్పు చాలా బాగా ఉడికిన తర్వాతనే పాలు ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. ఈ వంట చేసేసరికి హెడేక్ వచ్చేసింది ఫ్రెండ్స్. వేడివేడిగా చాయ్ పెట్టుకున్నాము. చాయ్ అంటారా బాబు, ఎండాకాలం అనుకోవద్దు, మనకు ఆల్వేస్ చాయ్ కావాలన్నమాట.